హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాధున. ఇవి ఏ ఆకులా అనుకుంటున్నారా అండి? ఇవి పనసాకులండి. ఈ పనసాకుల్ని బుట్టగా తయారు చేసి మేము గణేషకైతే కుడుములైతే పెడతాము. ఈ బుట్టని ఎలా కుట్టాలా అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఫస్ట్ అడుగున ఒక చిన్న ఆకు తీసుకోవాలండి. పైన 4 ఆకులు కలిపి తీసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా కిందన జాయింట్ చేసి నెక్స్ట్ ఒక్కొక్కటి జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా జాయిన్ చేస్తే మనకి ఈజీగా బుట్ట అయితే కుట్టడం అయితే అయిపోద్దండి. నేనైతే 6 బుట్టలు అయితే కుట్టాను. ఈ 6 బుట్టలు నేనైతే తొందరగానే కుట్టేశానండి, ఒక 30 మినిట్స్లో. ఈ బుట్టల్లో మనం కుడుములు పెట్టుకుంటే ఒక 2-3 డేస్ వరకు పాడవకుండా ఉంటాయండి. ఇందులో మనము కుడుములు తింటే చాలా హెల్దీ అండి. మేమైతే ఇది ఇడ్లీ రుబ్బులోని వరి నూక వేసి పెడతామండి. ఉప్పుడు నూక అయితే వేయము. ఇలా వేసి కలిపేసి ఉంచేసిన తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టి కొద్దిగా ఎక్కువసేపే కుక్ చేస్తాము, ఒక 30 మినిట్స్ వరకు. ఇదిగోండి, తర్వాత కుడుములు అయితే రెడీ అయిపోయి వీటిని అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టాను. థ్యాంక్ యూ.